Myself, I am Dr. Chinta Shamsundar from Mahatma Gandhi University. So, since I have been working when the university was established, 2007లో ఆ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగానే పనిచేస్తున్నాను. సో ఐ హ్యావ్ మెనీ డిగ్రీస్ లైక్ నెట్ సెట్ పిహెచ్డి అండ్ ఐఎమ్ ఏబుల్ టు do any kind of work which is given by the universities. So my request is in Telangana movement, means in Telangana rule, the Telangana government has given a GO number 16. GO number 16 ప్రకారంగా ఏదైతే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు జూనియర్ కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారో వాళ్ళని ఏకతాటిగా గవర్నమెంట్ ఒక వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేశారు. కానీ మహాత్మా గాంధీ అంటే యూనివర్సిటీలోకి వచ్చినాయి, 12 యూనివర్సిటీలో వచ్చినట్టయితే వీఆర్ హైలీ క్వాలిఫైడ్, నెట్ సెట్ పిహెచ్డి, ఇంకా పేపర్ ప్రజెంటేషన్, ఇంటర్నేషనల్ సెమినార్స్ అవన్నీ ఉన్నాయి. కానీ మా దగ్గరికి వచ్చేవారికే మరి యూజీసీ రూల్స్ అంటారు, నామ్స్ అంటారు, ఇవన్నీ అంటారు. మాకు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు? అదే జియో నెంబర్ 16 ప్రకారంగా మాకు రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టైంలో ఈ పరిస్థితిలో మేము వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ద వర్డ్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఆర్ అబ్జర్ప్షన్ ఆర్ 7th PRC స్కేల్. ఈ మూడింటిని పక్క పెట్టి యుద్ధపాతికంగా మాకు తెలియకుండానే చర్చలు అసెంబ్లీలో మాట్లాడినరు, ఎమ్మెల్యేలు గారు మాట్లాడినరు, మినిస్టర్లు గారు మాట్లాడినరు, సీఎం గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇది యూనివర్సల్ ట్రూత్, యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన అందరు వాళ్ళకు ఉన్నది. మరి దీనికి కమిటీ వేసారు, కమిటీ వాళ్ళతో చర్చలు జరిపారు. ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క జియో నెంబర్ 21 ఏదైతే వచ్చిందో, దిస్ జియో నెంబర్ 21 ఈజ్ అగైనెస్ట్ ద విషెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ 12 యూనివర్సిటీస్. ఎందుకంటే ఈ జియో నెంబర్ 21 వచ్చినట్టయితే అందులో ఉన్న పారామీటర్ చాలా డేంజరస్గా ఉన్నాయి. అది ఒక్కవేళ ఇంప్లిమెంట్ అయినట్లయితే ఇక్కడ పనిచేసే 12 యూనివర్సిటీలో దాదాపు సుమారు 1200 మంది 1300 ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కారు అనేది మాకు ఒక భయం అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు నోటిఫికేషన్ వెళ్ళినట్టయితే, ఇఫ్ ద గవర్నమెంట్ విష్ టు గో ఫర్ నోటిఫికేషన్ వి వెల్కమ్, బట్ వెరాజ్ ఎల్స్ ద ఫ్యాకల్టీ ఆర్ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క పోస్టులు ఏదైతే ఉన్నదో ఆ పోస్టులను నింపేసి మిగిలిన వాటి నోటిఫికేషన్ వెళ్ళమని చెప్తున్నాం. మేము గవర్నమెంట్కి ఎప్పటికీ వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ టైంలో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు 1000 మంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి. అంటే మేము పెన్నులే నమ్ముకున్నాం. క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యలో తరగతిలో మేము విద్యార్థులను గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినాం. ఈరోజు మా స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయినరు. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంటే మేము చాలా గర్విస్తున్నాం. కానీ మా పరిస్థితి ఏంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కాబట్టి యూనివర్సిటీస్ తలుచుకుంటే, అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫ్రేమ్ చేసారో, కానీ గవర్నమెంటే ప్రైవేట్ యూనివర్సిటీని ఎంటర్టైన్ చేస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఎవరు? దాదాపు ఈ 12 యూనివర్సిటీలో చదివే వాళ్ళు మొత్తం దళితులే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే, టీచింగ్ చెప్పే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులే. వాళ్ళకు కూడా న్యాయం చేయమని చెప్తున్నాము. కాబట్టి ఇంత చదువుకున్న వాళ్ళని మరి ఈరోజు మేము రోడ్డు మీద పడితే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఐ మీన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా దళితులని కాదు, యూనివర్సిటీలో ఉన్నటువంటి మంచి మేధావులకు న్యాయం జరుగుతుందని, న్యాయం చేస్తుందని నమ్మకం ఉన్నది. కాబట్టి మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్మకం ఉన్నాం. ఇప్పటికీ మాకు నమ్మకం కలిగింది. ఖచ్చితంగా మాకు ఏదో ఒక వర్డ్, ఏదో రెగ్యులరైజేషనా, లేకపోతే సెక్యూరిటీ, లేకపోతే టైం స్కేలా, మీరు ఏమనుకుంటారో మాకు మాత్రం సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ కాకపోతే మేము యుద్ధపాతంగా ఇదే ధర్నాలే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా మేము లాక్ ఎగెనిస్ట్ కాకుండా మేము అన్నీ చేసుకొని పోతాం. థ్యాంక్స్ ఫర్ యూ.